బాపట్ల జిల్లా కొరిసెపాడు వద్ద నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల ట్రయల్ రన్ విజయవంతమైంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ రన్వేపై విమానాల ల్యాండింగ్ సక్సెస్ఫుల్ అయింది. ఉగ్రదాడులు, విపత్తుల సమయంలో సైనిక చర్యలు, సహాయం కోసం ఈ రన్వేను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తొలి ట్రయల్ రన్ నిర్వహించగా తాజాగా మరో ట్రయల్ రన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. కోరిసెపాడులోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై 2 అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మాణం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ నుంచి విమానాలు, హెలికాప్టర్లు టేకాఫ్ చేసేందుకు, నడిపేందుకు 15 నెలల వ్యవధిలో 2 సార్లు సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్లు నిర్వహించారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై సింగరాయకొండ, కోరిసెపాడు దగ్గర 2 ప్రాంతాల్లో నిర్దేశిత ప్రాంతం నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో 2 అత్యవసర ఎయిర్ ప్యాడ్లను నిర్మించారు. తొలుత కోరిసెపాడు నుంచి రేణంగివరం వరకు ఉన్న రన్వేపై 2022 డిసెంబర్ 28న తొలి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ రోజు మొత్తం 5 విమానాలు ల్యాండింగ్, పార్కింగ్ చేయడం కోసం తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉండగా పరీక్షించారు. ల్యాండింగ్ కోసం అన్ని విధాలా అనుకూలంగా ఉందని నిర్ణయించుకున్నారు. ఈ 5 విమానాల్లో ఒకటి కార్గో విమానం కాగా మరో 4 జెట్ ఫ్లైట్లు ఉన్నాయి. తొలి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో 15 నెలల తర్వాత రెండో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ రెండో ట్రయల్ రన్ కూడా సక్సెస్ కావడంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కోరిసెపాడు దగ్గర సోమవారం నిర్వహించిన రెండో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ట్రయల్ రన్లో 8 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. తొలుత ఈ విమానాల ల్యాండింగ్ కోసం ఓ హెలికాప్టర్ ద్వారా 2 సార్లు చక్కర్లు కొడుతూ పరిస్థితిని సమీక్షించారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో విమానాల ల్యాండింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలుత Su-30 పేరుతో పిలువబడే 4 సుకోయ్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్లాయి. ఆ తర్వాత 2 హక్ యుద్ధ విమానాలు ఇంకా అతి తక్కువగా రోడ్డుకు 3 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లాయి. ఈ 2 రకాల యుద్ధ విమానాలు పూర్తి స్థాయి ల్యాండింగ్ చేయలేదు. చివరగా వచ్చిన 2 కార్గో యుద్ధ విమానాలను మాత్రం పూర్తిగా రన్వేపై ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన తర్వాత కొద్ది దూరం రన్వేపై ప్రయాణించి తిరిగి యూటర్న్ తీసుకుని వచ్చిన దారినే టేకాఫ్ అయి వెళ్లిపోయారు. దీంతో రెండో ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో విజయవంతమైందని ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రాడార్లు, ఇతర ఏవియేషన్ పరికరాలను హైవే పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. రన్వేకు ఆనుకుని ప్రధాన రహదారిపై అవసరమైతే విమానాల ల్యాండింగ్ కోసం పార్కింగ్ స్లాట్స్ కూడా నిర్మించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు ల్యాండింగ్ చేసేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక పూర్తి స్థాయిలో ఈ ఎయిర్ ప్యాడ్లను వినియోగించడమే మిగిలి ఉంది.